హలో గాయ్స్, ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చా టాటా సఫారీ డార్క్ ఎడిషన్ అనమాట. ఇదైతే మనకి టాటా సఫారీలో సెకండ్ టాప్ ఎండ్ అనమాట. ఇది డార్క్ ఎడిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి టాటా వాళ్ళు అయితే ఇందులో గ్రిల్ అయితే ఈ విధమైన గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి మధ్యలో టాటా న్యూలీ అప్డేటెడ్ లోగో అయితే చూసుకోవచ్చు. టాటా వాళ్ళు ఈ కార్ని చాలా బోల్డ్ అండ్ అగ్రెసివ్ డిజైన్తో అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కిందన చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ క్లాడింగ్తో ఏమైనా చిన్నగా తగిలినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేలాగైతే ఉంటుందన్నమాట. మనకి ప్రీమియం వైపర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి హెడ్లైట్ చూసుకున్నా సరే చాలా నీట్గా అయితే డిజైన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. హెడ్లైట్ దగ్గర ఒక ఎయిర్ ఫ్లోకి వెంటే లాంటిది అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకి డిజైన్ అయితే చాలా అగ్రెసివ్గా అయితే కనబడుతుంది. మనకి టాటా సఫారీకి కాంపిటీషన్ అంటే XUV 700 ఇంకా ఇన్నోవా క్రిస్టా ఇవన్నీ వస్తాయి అనమాట. మనకి ఇదైతే కనెక్టెడ్ DRLs అయితే ప్రొవైడ్ చేయట్లేదు గాయస్. ఇది ఒక మైనస్ అని అయితే చెప్పుకోవచ్చు. మనకి టాటా సఫారీ బ్యాచింగ్ అయితే చూసుకోవచ్చు హెడ్లైట్ మీద. మనకి టాటా లోగో కింద అయితే ఫ్రంట్ కెమెరా అయితే కనిపిస్తుంది. మనకి ఇది సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ఈ విధమైన లుక్తో అయితే కనిపిస్తుంది అనమాట. మనకి ఫ్రంట్ డోర్ మీద సఫారీ అనే బ్యాచింగ్ అయితే మనమైతే చూడొచ్చు. సైడ్ ORVMకి కెమెరా అండ్ లైట్ ఆన్ అవుతే ఆ విధమైన కనబడుతుంది అనమాట. మనకి సైడ్ చూసుకున్నట్లయితే రూఫ్ రైల్ అయితే కనిపిస్తుంది. స్ట్రైట్గా పాస్ అవ్వకుంటూ థర్డ్ మిర్రర్ మీద కిందకి వస్తుంది అనమాట. ల్యాండ్ రోవర్ నుంచి ఇన్స్పైర్ అయిన డిజైన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. విచ్ లుక్స్ గుడ్ అనమాట, ప్రిటీ గుడ్. ఇంకా మనకి ఫ్రంట్ ఫెండర్ మీద #డార్క్ అనే బ్యాచింగ్ అయితే చూసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ డోర్ నుంచి బ్యాక్ వరకు వీల్ పై నుంచి అలా పాస్ అవ్వకుంటూ ప్లాస్టిక్ లైటింగ్ అయితే చూసుకోవచ్చు. ఇంకా డోర్ హ్యాండిల్స్ అయితే ఈ విధమైన హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి కార్ ఫుల్గా అయితే డార్క్ కలర్లోనే ఉంటుందన్నమాట. ఎక్కడ చూసినా డార్కే. ఇంకా మనకి వీల్ చూసుకున్నట్లయితే ఈ విధమైన వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లాక్ స్టోన్ ఫినిష్ అలాయ్ విత్ ఏరో డిజైన్. సేమ్ రెగ్యులర్ సఫారీ ప్లాట్ఫామ్ దీనికి కూడా వాడడం అయితే జరిగిందనమాట. ఇది 235/80 R18 ప్రొఫైల్ అయితే ఉంది మనకి టైర్ మీద. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఇందులో మనకి రేర్ సస్పెన్షన్ అయితే సెమీ ఇండిపెండెంట్ ట్విస్ట్ బ్లేడ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అండ్ తో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. రేర్లో డిస్క్ బ్రేక్ అయితే చూసుకోవచ్చు మనం. ఇంకా బ్యాక్ సైడ్ కింద నుంచి చూసుకున్నట్లయితే సైలెన్సర్ ఇంకా రేర్ యాక్సిల్ అయితే కనబడుతుంది. ఈ విధంగా అయితే లుక్ అయితే ఉంటుందన్నమాట. మనకి రేర్ చూసుకున్నట్లయినా సరే మనకి కనెక్టెడ్ టైల్ లైప్ అయితే రాదనమాట. విచ్ ఇస్ మనకి టాప్ ఎండ్లోనే వస్తుంది. ఇది సెకండ్ టాప్ ఎండ్. మనకి కింద చూసుకున్నట్లయితే కిందన కూడా ప్లాస్టిక్ లైటింగ్ అయితే కనబడుతుంది. 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉంది మనకి. వెనక నుంచి లుక్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. మనకి బానెట్ మీద సఫారీ అనే బ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు. మనకి టైల్ లైట్ అయితే ఈ విధమైన లుక్ అయితే కనిపిస్తుంది. ఇంకా బూట్ విషయానికి వస్తే బ్యాక్ థర్డ్ రో సీట్స్ క్లోజ్ చేసినట్లయితే మనకి 827 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. మనకి సీట్స్ ఓపెన్ చేసినట్లయితే 420 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. మనకి నార్మల్ చిన్న చిన్న బ్యాగ్స్ అయితే క్యారీ చేయడానికి అయితే కంఫర్టబుల్గా అయితే ఉంటుంది ఒకవేళ థర్డ్ రో ఓపెన్లో ఉంటే. ఇంకా మనకి సైడ్ డోర్ విషయానికి అయితే వస్తే మనకి ఈ విధమైన డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. హార్డ్ ప్లాస్టిక్కే, కానీ చెయ్యి పెట్టుకునే దగ్గర అయితే లైట్గా క్వశ్చనింగ్ అయితే ఉంది. మనకి డోర్ హ్యాండిల్ క్రోమ్ హ్యాండిల్, ఇంకా సపోర్ట్, ఇంకా మనకి పవర్ బటన్, విండో పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మనకి అక్కడ బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. కిందన మనకి స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా డోర్ హ్యాండిల్ చూసుకోవచ్చు, మనకి గ్లాసీ బ్లాక్లో అయితే ఉందన్నమాట. మనకి స్పీకర్ అయితే ఈ విధమైన డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద అయితే మనకి నైట్ టైం ఎక్కడైనా డోర్ తీసినప్పుడు కనబడడానికి ఒక అలర్ట్ లైట్ కూడా ఉందన్నమాట. ఇంకా మనకి బ్యాక్ సైడ్ డోర్కి వస్తే బ్యాక్ సైడ్ డోర్లో కూడా సేమ్ క్రోమ్ హ్యాండిల్, విండో పవర్ బటన్, ఇంకా సాఫ్ట్ కుషనింగ్ అనమాట ఫ్యాబ్రిక్ది. ఇంకా బాటిల్ హోల్డర్, స్పీకర్ అండ్ సేమ్ అలర్ట్ లైట్ అయితే మళ్ళీ మనకి రేర్ డోర్లో కూడా ఇస్తున్నారనమాట. మనకి ఫ్రంట్ డోర్లో చూసుకున్నట్లయితే ORVM కంట్రోల్స్. డోర్ మొత్తం ప్లాస్టిక్ గైస్. క్వాలిటీ అయితే బాగుంది. సేమ్ బాటిల్ హోల్డర్, ఇంకా మనకి 4 పవర్ బటన్స్, విండో చైల్డ్ లాక్ ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట డ్రైవర్ డోర్కి. స్పీకర్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది.
మనకి సాఫ్ట్ కుషనింగ్ అయితే ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. మనకి సమ్మర్‌లో కొంచెం ఇరిటేట్ చేయొచ్చు. ఇంకా థర్డ్ రో విషయానికైతే వస్తే మనకి చూసుకోవడానికి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది గైస్. థర్డ్ రో అయితే మనకి థర్డ్ రోలో పైన రూఫ్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎల్ఈడిది. ఈ ప్రైస్‌లో మంచిదని నేను చెప్పుకోవచ్చు. మనకి కూర్చొని చూస్తేనైతే మనకి కంఫర్ట్ అయితే పర్లేదు. నేనైతే 6 ఫీట్ ఉంటాను. నాకు థై సపోర్ట్ అయితే పర్లేదు అనిపించింది. ఇంకా హెడ్ రూమ్ విషయానికి వస్తే హెడ్ రూమ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. షార్ట్ రేంజ్కి అయితే పర్లేదు, కానీ లాంగ్ రేంజ్కి అయితే కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అవ్వచ్చు. ఒక చిన్నపిల్లలకైతే కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఇంకా లెఫ్ట్లో చూసుకున్నట్లయితే మనకి బాటిల్ హోల్డర్ టైప్ చిన్నది ప్రొవైడ్ చేశారు. ఇంకా దాని కింద ఒక స్టోరేజ్ కింద ఇందులో రైట్ సైడ్లో కూడా బాటిల్ హోల్డర్ ప్లస్ కిందన ఒక చిన్న పాకెట్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి థర్డ్ మిర్రర్లోంచి అయితే బయటికి వ్యూ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా మనకి వ్యూ అయితే క్లియర్గా కనిపించడానికి టాటా వాళ్ళు అయితే ఫోకస్ చేశారు. ఇంకా సెకండ్ రోలోకి అయితే వస్తే మనకి ఇందులో ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మనకి సమ్మర్లో కొంచెం ఇరిటేటింగ్ అయితే ఉంటుంది, వింటర్లో అయితే పర్లే, కానీ కొంచెం లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేసి ఉంటే ఈ ప్రైస్కి బెస్ట్ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఇందులో అయితే మనకి హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా. మధ్యలో అయితే నాకు ఆర్మ్ రెస్ట్ కూడా మిస్ అయిందని అయితే అనిపిస్తుంది. మధ్యలో ఆర్మ్ రెస్ట్ అయితే లేదు. అండ్ కూర్చుని చూసా సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది. ఇంకా ముగ్గురికి ప్యాసింజర్స్కి సీట్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాటా వాళ్ళ క్వాలిటీలో సేఫ్టీలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు కదా. మనకి కూర్చున్న అండర్ టైర్ సపోర్ట్ బాగుంది. మనకి పైన రూఫ్ లైట్స్ అయితే చూసుకోవచ్చు, లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి ఎల్ఈడి. ఇంకా సైడ్ నుంచి ప్యాసింజర్ సైడ్ నుంచి చూసుకుంటే లోపల ఇంటీరియర్ లుక్ అయితే ఈ విధమైన లుక్ అయితే మనకి ఉంటుందన్నమాట. మనకి బీ పిల్లర్కి ఏసీ వెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి డ్రైవర్ సైడ్కి వచ్చేస్తే డ్రైవర్లో హైట్ అడ్జస్ట్మెంట్, ఇంకా ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు. మనకి టాప్ సెకండ్ వేరియంట్లో కూడా ఎలక్ట్రిక్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు గైస్. ఇది ఒక మైనస్ అని అయితే చెప్పుకోవచ్చు. మనం మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట డ్రైవర్ సీట్ అనేది అయితే వచ్చేసి. ఇంకా మనకి టాటా యానిమేషన్ అయితే చూడొచ్చు, మీరు ఆన్ చేస్తే యానిమేషన్ ఈ విధమైన యానిమేషన్ అయితే వస్తుందన్నమాట. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మొత్తం చూపిస్తుంది అనమాట యానిమేషన్, ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. ఇంకా మనకి స్టీరింగ్ వీల్ చూసుకుంటే ఈ విధమైన స్టీరింగ్ వీల్ అయితే వస్తుందన్నమాట. యానిమేటెడ్ టాటా లోగో అయితే మీరైతే అక్కడ చూడొచ్చు. మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కాల్ బటన్, బ్లూటూత్ ఆప్షన్, వాల్యూమ్ అప్ డౌన్ మెనూ, కంట్రోలింగ్, కాల్ కట్, వాయిస్ అసిస్టెంట్ బటన్స్ అయితే కనబడుతున్నాయి. మనకి మధ్యలో టాటా యానిమేటెడ్ లోగో అయితే చూసుకోవచ్చు. ఇదే మనకి రైట్లో క్రూజ్ కంట్రోల్, స్పీడ్ సెట్, మెనూ వ్యూ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. మనకి ఇందులో మైనస్ సెట్ అంటే ఆ గ్లాసీ బ్లాక్ వల్ల మనకి గీతలు పడే ఛాన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి పుష్ స్టాప్ బటన్ అయితే అక్కడ చూడొచ్చు. డాష్బోర్డ్ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉంది. మనకి సెంటర్లో చూసుకుంటే హజార్డ్ లైట్, బూట్ ఓపెన్, 360 డిగ్రీ కెమెరా, ఫిజికల్ బటన్స్ కూడా ఇచ్చారు ఏసీకి అయితే. కానీ ఇదేమైతే కొంచెం మైనస్ ఉంది. ఒకవేళ మీరు డ్రైవింగ్ చేస్తూ డిస్టర్బ్ అవ్వచ్చు ఆ బటన్స్ అయితే ప్రెస్ చేస్తున్నప్పుడు. ఇంకా రైట్లో చూసుకుంటే మనకి హెడ్ లైట్స్ ఆన్ ఆఫ్, లెఫ్ట్లో చూసుకుంటే వైపర్ సంబంధించిన కంట్రోల్స్, ఇంకా మనకి పెడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ వేరియంట్ అనమాట. ఇంకా మనకి సెంటర్లో చూసుకున్నట్లయితే 5 వోల్ట్ ఛార్జర్, ఇంకా యూఎస్బీ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాటా కీస్ అయితే చూసుకోవచ్చు. మనకి రేంజ్ రోవర్ నుంచి ఇన్స్పైర్డ్ అయిన గేర్ లివర్ కూడా చూసుకోవచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి టాటా వాళ్ళు డిజైన్ అయితే చాలా మంచిగా ఇచ్చారు ఈ కార్లో. ఇంకా అక్కడ ఇది ఆటోమేటిక్ గేర్ మోడల్ కాబట్టి మనకి ఆ గేర్ అయితే ఉందన్నమాట. ఇదైతే హ్యాండ్ బ్రేక్ చాలా కొత్తగా అనిపించింది. ఇంకా కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనకి ఆమ్రెస్ట్ కూడా ఫ్యాబ్రిక్ ఇది వస్తుందన్నమాట. ఆమ్రెస్ట్లో కూడా మనకి 12 వోల్ట్ సాకెట్, యూఎస్బీ పోర్ట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చిన్న స్టోరేజ్ ఏరియా ఉంది, పర్లేదు. స్టోరేజ్ కోసం అయితే నాట్ బ్యాడ్ అని అయితే చెప్పుకోవచ్చు. నాకైతే ఇందులో ఎస్పెషల్లీ ఆ హ్యాండ్ బ్రేక్ అనేది కొత్త డిజైన్ లాగా అయితే అనిపించింది, చాలా బాగా నచ్చింది అనమాట. మనకి ఫ్యాబ్రిక్ అయితే మనకి సమ్మర్లో అయితే చాలా ఇరిటేషన్ అయితే తెప్పిస్తుంది, ఎందుకంటే స్వెట్లో చాలా ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఏసీ కూడా చాలా బాగుందన్నమాట గైస్. ఏసీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఏసీ చాలా మంచిగా పనిచేస్తుంది. ఇంకా మన డ్రైవర్ క్లస్టర్లోకి అయితే వచ్చేస్తే మనకి ఇందులో మెనూ చూపిస్తుంది. మెనూలో మీడియా, ట్రిప్ ఇన్ఫో, ట్రిప్ ఏ, ట్రిప్ బి, వెహికల్ ఇన్ఫో చూపిస్తుంది. ఇంకా మనకి స్పీడ్, ఆర్పిఎం, ఫ్యూయల్ ఇండికేటర్, ఇంజన్ హీట్, నావిగేషన్, మీడియా,
నోటిఫికేషన్స్ ఇవన్నీ అయితే మనం సెట్టింగ్స్ కూడా మనం డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ కస్టల్ నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి స్క్రీన్ విషయంలోకి అయితే వస్తే 12.3 ఇంచ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కంట్రోల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో మనకి సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నట్లయితే ఆడియో, కనెక్టివిటీ, డ్రైవ్ అసిస్ట్, హెచ్ఎంఐ డబుల్ డ్రైవర్స్ ఆన్ చేస్తే మనకు అందులో పార్కింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఈ సెట్టింగ్స్ అన్ని అయితే చూపిస్తుంది. అది మీ కంఫర్ట్ బట్టి మీరు అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి బయటకు వస్తే సాఫ్ట్వేర్ అప్డేటింగ్ ఇవన్నీ, ఫోన్ సెట్టింగ్స్, వెహికల్లోకి వెళ్తే మనకి లైట్స్ అండ్ డోర్ యాక్సెస్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట. ఇవన్నీ మీకు సెట్టింగ్స్ అయితే మీకు నచ్చినట్టు మీరు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఫోన్ సెట్టింగ్స్, సిస్టమ్, ఇంకా ఆడియోలోకి వెళ్ళినట్లయితే ఆడియోలో మీరు వాల్యూమ్ సెట్ చేసుకోవచ్చు, ఈక్వలైజర్, బ్యాలెన్స్ అండ్ ఫేడర్ ఇవన్నీ అయితే మీకు నచ్చినట్టయితే మీరు సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కనెక్టివిటీలోకి వెళ్ళినట్లయితే మనకి వైఫై, ఇంకా హాట్స్పాట్ ఇవన్నీ అయితే ఉంటుందన్నమాట. మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా వచ్చినా సరే అక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉందిగా, అందులోకి వెళ్తే మనకు అందులో అయితే చూపిస్తుంది. ఇంకా సిస్టంలోకి వెళ్ళినట్లయితే క్లాక్, ఫ్యాక్టరీ రీసెట్, ఫోర్స్డ్ రీస్టార్ట్, అబౌట్ ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. మనకి స్క్రీన్ టచ్ రెస్పాన్స్ అవ్వనివ్వండి, అంత యానిమేషన్ అవ్వనివ్వండి, చాలా బాగుంది. మనకి ఎక్కడ అయితే టాటా వాళ్ళు అయితే కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. మనకి అప్రోచ్ లైట్ ఇవన్నీ, టైమింగ్, సెకండ్స్ ఇవన్నీ అయితే మనం అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ప్రతి ఆప్షన్ చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్ వేలో అయితే మనం అయితే సెట్ చేసుకోవచ్చు, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి వాయిస్ అసిస్ట్ ఫోన్ కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది అనమాట. టాటా ఓపెన్ ద సన్ రూఫ్. ఓపెన్ ద సన్ రూఫ్. Hey Tata, close the sunroof. Sure, closing sunroof. అండ్ ఇంకా 360 డిగ్రీ కెమెరా ఆన్ చేసినట్లయితే మనకి 2D వ్యూ చూపిస్తుంది, 3D వ్యూ చూపిస్తుంది, ఫ్రంట్ వ్యూ, బ్రేర్ వ్యూ ఇవన్నీ అయితే చూపిస్తుంది అనమాట. మనకి మనం 3D కెమెరా ఆన్ 360 డిగ్రీ వ్యూ కెమెరా ఆన్ చేయగానే మనకి ఫస్ట్ అయితే 360 డిగ్రీస్ రౌండ్ చేసి అప్పుడైతే మనకి కెమెరా ఆన్ అవుతుంది అనమాట. యానిమేషన్ కూడా బాగుంది. టాటా వాళ్ళ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కెమెరా క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. క్వాలిటీ చాలా బాగా కనబడుతుంది. మనకి మీరే చూడొచ్చు, 360 డిగ్రీ కెమెరా చాలా బాగా కనబడుతుంది. క్వాలిటీ కూడా బాగుందన్నమాట. మనకి టాప్ వ్యూ చూడొచ్చు, ఫ్రంట్ వ్యూ చూడొచ్చు, రేర్ వ్యూ కూడా మనమైతే చూడొచ్చు అనమాట. మనకి సైడ్ వ్యూస్ కూడా చూసుకోవచ్చు. మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది కెమెరాస్ అయితే. మనకి సైడ్లో మీరైతే చూడొచ్చు టాప్ వ్యూ ఇవన్నీ మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. మనకి టాటా వాళ్ళు ప్రొవైడ్ చేసిన సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుందన్నమాట. ఒకసారి మీకు సాంగ్ అయితే ప్లే చేసి వినిపిస్తా, వినండి గైస్. చూసారు కదా, సౌండ్ అయితే చాలా బాగుందన్నమాట. మనకి టచ్ రెస్పాన్స్ కూడా ఎటువంటి ల్యాగ్ అయితే లేదు. మనకైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మనకి బ్యాక్ సీట్ నుంచి మళ్ళీ డాష్బోర్డ్ వ్యూ చూసుకున్నట్లయితే ఈ విధమైన వ్యూ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. చాలా కూల్గా లైటింగ్తో చాలా డీసెంట్గా అయితే కనిపిస్తుంది. మనకి ఇంటీరియర్ మొత్తం చూసుకున్న ఎక్కడ వేరే కలర్ అయితే కనబడదు, మొత్తం బ్లాక్ అయితే ఉంటుందన్నమాట. బ్లాక్ ఎడిషన్ అని చెప్పి చాలా బ్లాక్. ఇంకా మనకి టాటా వాళ్ళ క్వాలిటీ గురించి తెలిసింది కదా, బానెట్ అయితే చాలా హెవీగా ఉందన్నమాట. మనకి హైడ్రాలిక్స్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండు. ఇంకా ఇంజన్ మ్యాటర్కి వస్తే ఇదైతే మనకి క్రయోటెక్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్, ఇన్లైన్ 4 సిలిండర్, BS6 సెకండ్ ఫేజ్ అనమాట. ఇందులో అయితే మనకి 1956 cc, పవర్ అయితే 170 PS at 3750 RPM, టార్క్ అయితే 350 Nm టార్క్ at 1700 to 2500 RPM దగ్గర అయితే వస్తుందన్నమాట. ఇదైతే మనకి 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది మీరు తీసుకున్న వేరియంట్ బట్టి మైలేజ్ అయితే అరౌండ్ మనం 14 to 16 kmpl అయితే మనం మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది గైస్ టాటా సఫారీ రివ్యూ అయితే.
మీకు కానీ నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సచ్ మోర్ ఆటోమొబైల్ కంటెంట్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను ఇంకా ఫ్యూచర్లో మీకోసం చాలా మంచి మంచి కార్స్ అండ్ బైక్స్ రివ్యూస్ అయితే పట్టుకొస్తూనే ఉంటా. చాలా మంచి కంటెంట్ నాకు ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటా. సో ఇది గైస్ ఈరోజు టాటా సఫారీ డార్క్ ఎడిషన్ గురించి. అండ్ ఈ కార్ మనకు ప్రొవైడ్ చేసిన వాళ్ళు అయితే వచ్చేసి జై గణేష్ టాటా మోటార్స్ వాళ్ళు అనమాట. మీకు ఇంకా కార్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ దగ్గర ఉన్న షోరూమ్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి.